మార్కింగ్ చేస్తున్నారు, మీరు బఫర్ జోన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు ఎవడేం చెప్పాలి? మీ కూర్చొని చేతులు రాయినట్టుగా మీరు 100 మంది పోలీసులు వచ్చారు, వాళ్ళు వచ్చింది మాట్లాడుతున్నారు. నేను అంటున్నా మీకు ఒక్కటమ్మా, మూసీ ప్రక్షాళన అంటే ఏంటో మాకు ఒక రోడ్ మ్యాప్ ఇస్తే మీరు ఎవరైనా కానీ అమ్మా, మీరు మూసీ ప్రక్షాళన అంటే ఏందో మాకు రోడ్ మ్యాప్ ఇస్తే మాకు మమ్మల్ని పిలిపించే మాట్లాడేటువంటి సంస్కారం లేకపోవచ్చు. ఈ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మాలాంటి ఇతర పార్టీల నాయకులతో మాట్లాడే కల్చర్ కానీ, ప్రజాపతులతో ఎంపీలతో మాట్లాడే కల్చర్ కానీ, ఎమ్మెల్యేలతో మాట్లాడే కల్చర్ కానీ, కార్పొరేట్లతో ఈవెన్ చివరికి మీరు ఇక్కడ ఈ కాలనీలలో పాలక మండలి ఉంటాయమ్మా. ఈ ఎక్కడ పడితే అక్కడ బస్తీలకు పాలక మండలి ఉంటాయి, అపార్ట్మెంట్కి పాలక మండలి ఉంటాయి, కాలనీలో కూడా పాలక మండలి ఉంటాయి. వాళ్ళతో మాట్లాడదు కదా మీరు ఏమీ మాట్లాడకుండా, ఏం చెప్పకుండా అసలు మీరు ఏం చేయబోతుందో మాకు అర్థం కాదు. నీ పార్లమెంట్ సభ్యుడికే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఎన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయో మాకే అవగాహన లేకపోతే సామాన్య ప్రజానికానికి ఏం అవగాహన ఉంటుందమ్మా చెప్పండి. కనీసం నేను అడిగిన మీ కలెక్టర్ గారికి, అయ్యా కలెక్టర్ గారు ఏం జరగబోతుంది మూసీ పరివాహక ప్రాంతంలో? నాకు అటువైపు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ ఉంటుంది, ఇటువైపు ఎల్బీ కాన్స్టిట్యూన్సీ ఉంటుంది, మాకన్నా అర్థం చేయించమని చెప్పి కలెక్టర్ గారు నేను ఫోన్ చేసినమ్మా. ఆయన అన్న మాట ఏంటంటే అసలు మేమేం టచ్ చేయట్లేదు. నేను పొద్దున్నే ఒకటి పోయొచ్చినమ్మా, జొన్నబండారు కాలనీకి పోయొచ్చాను. 75 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఒట్టెర కాలనీ అది 75 ఏళ్ళ క్రితం కట్టుకున్నారు. ఆయన వయసు ఇప్పుడు 65 సంవత్సరాలు, అక్కడనే పుట్టిండు. ఆయన నోటీసులు వచ్చాయి, ఆ నోటీసులు ఉంటాయి. అందుకని మీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే చెప్పేది ఒకటి చేస్తుంది, చేస్తారు. మాకు కలెక్టర్లే తప్పుదోవు పట్టించిన తర్వాత, కలెక్టర్లే మిస్లీడ్ చేసిన తర్వాత, తప్పుడు సమాచారం ఇచ్చిన తర్వాత మీరు ఏం మాట్లాడతామన్నా? నిన్న మీ దాన కిషోర్ గారిని అడిగిన, అయ్యా మరి నేను కూడా నీ ఆయంలో నేను కూడా మంత్రిగా పనిచేసిన, నా గురించి నీకు తెలుసు, 25 ఏళ్ళుగా అనేక మంది ముఖ్యమంత్రులు చూసినాం, అనేక సమస్యలు ఎదుర్కొన్నాం, మీరు ఏం చేయబోతారో మాకు ఒక రోడ్ మ్యాప్ ఇస్తే మేము నీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు, నీ హైడ్రాకి వ్యతిరేకం కాదు, నీ మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, నువ్వు అందమైన భవనాలు కడితే, అందమైన మాళ్ళు కడితే మేమేం వ్యతిరేకం కదమ్మా. మేము వ్యతిరేకం వల్ల నువ్వు ఇల్లు కట్టి ఇవ్వకపోతేవి, ఇంట్లోకి పేదలకు జాగలు ఇవ్వకపోతేమే, వాళ్ళకు పెన్షన్ ఇవ్వకపోతేమే, కానీ ఉన్న ఇళ్లను కూల్చేసి బొందల గడ్డగా మార్చి వాళ్ళ శవాల మీద నువ్వు వ్యాపారం చేస్తామని చెప్పి అడుగుతున్న దానికి సమాధానం చెప్పలేకపోతున్నామా? నేను వాళ్ళతో గెలిచినమ్మా, నువ్వు రాష్ట్ర నౌకరు తెచ్చుకున్నావు, కానీ నాకు రాష్ట్ర నౌకరు రాలే. నాకు వాళ్ళ ఆశీర్వదిస్తే నాకు ఎంపీ పదవి వచ్చింది. గుడిగా ఉంటుందమ్మా, ఆమె పెట్టిన ఆమె వీడియో వినమ్మా, ఆమె వీడియో వినండి ఎప్పుడన్నా. ఇక్కడ ఎప్పుడు కూడా ఒక 40 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ కూడా ఒక సుక్క నీళ్ళు రాలే ఇక్కడికి. ఇది ఎన్నడూ మునిగిన పాపన పోలే. అసలు మీది ఏంది? మీ ఎజెండా ఏంది? మేము అనుకున్నాం మీ ఎజెండా, ఒకవేళ ఈ మూసీకి వరదలు వచ్చినా కూడా సిటీలో ఒక ఇల్లు మునగకుండా బ్రహ్మాండమైన కాంక్రీట్ వాళ్ళు కడతారని, బ్రహ్మాండంగా అవసరమైతే ఇంకొక 10 ఫీట్లో 20 ఫీట్లో నదిని డెప్త్ కొట్టి చేస్తారని, ఇక్కడ ఈ మురికి కాసారం అటుపక్క ఇటుపక్క బోర్లకు బాయిలకు నీళ్ళు వచ్చి ఆ నీళ్ళతో అన్నం వండుకుంటే రోగాలు వస్తున్నాయని, ఇక్కడ ఉన్న ప్రజానికానికి మురికి మొత్తం బట్టలే వాసన వస్తాయి సాయంత్రం కాగానే చెప్పి గవాటి కోసం అనుకున్నాం. కానీ ఇట్లాంటి కానీ ఇవి ఎప్పుడే మా 30 ఇక్కడ ఒక ఆఫీసర్ మాట్లాడిపోయింది, రిటైర్డ్ ఆఫీసర్, ఆయన హోంశాఖలో పనిచేసిందమ్మా, ఏడ్చిపోయింది. నేను 70 ఏళ్ళు వచ్చింది కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి చూడలేదు, ఇట్లా గవర్నమెంట్ చూడలేదు. మీరు ఎవరికో అర్థం చేయించాలి. సరే మా పట్ల మీకు గౌరవం లేదు, ఓకే. మీరు ఎవరిగా వట్టిగా పిచ్చోళ్ళ లెక్క ఆ చిన్న గుడిసెలలో ఉంటారు, మేనేజ్ చేసి వాళ్ళని తీసుకుపోయి ఫోటోలు కొట్టించుకొని వాళ్ళు సహకరిస్తున్నారు, మాకు ఏంది వనస్థలిపురంలో ఇల్లు ఇస్తే ఖుషి అయిందని చెప్పి వార్తలు రాయిస్తారా అమ్మ? అట్లా నిజంగా ఎవడైనా ఇక్కడ ఉంటున్నాడు, ఇక్కడ 10 ఇళ్ళు బట్టలు ఇచ్చుకొని బతికిటూ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు 10 మందికి సౌరం చేసి బతికిటూ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు 10 ఇళ్ళలో పనిచేస్తూ ఉంటాడు. ఇది కులాలు ఏమైనా కావచ్చు, మతాలు ఏమైనా కావచ్చు, కలిసిమెలిసి జీవించేటువంటి పచ్చని సంవత్సరాల్లో మీకు ఎవరు చుచ్చిపెట్టామని చెప్పానమ్మా. నీ దరిద్రపు ఎంతమంది చూడలేదమ్మా. మేము కూడా 50 ఏళ్ళకి వచ్చినాం, 50 ఏళ్ళకి వచ్చినాము. ఏం చేస్తున్నామ్మా మీరు చక్కగా మీ ఆదేశాలు మీ ఆఫీసర్లు పాటించాలి కూడా వచ్చిందమ్మా. కానీ వాళ్ళను పర్సనల్ ఇండివిజువల్గా మాట్లాడుకోండి అమ్మా. మీరు ఆఫీసర్లు కావచ్చు కానీ మనుషులు మీకు కూడా అక్కలు ఉంటారు, మీకు కూడా చెల్లెలు ఉంటారు, మీకు కూడా తమ్ముళ్ళు ఉంటారు, మీకు అన్నలు ఉంటారు, మీకు తల్లులు ఉంటారు. వాళ్ళతో అడుగుకోండి అమ్మ, మాట్లాడుకోండి. వాళ్ళకున్న భయం ఏందో మాట్లాడండి. అబ్బో సారు మేము ఇలా ఇళ్లల్లో వంటలు వండుకోవట్లేదు కృష్ణ గారు,
గంత బాధ నువ్వు అంటున్నావు ఇక ఏం చేస్తలేరు కదా, ముట్టుకుంటలేరు కదా, వట్టిగానే చూసిపోతున్నావు. వట్టిగా చూసిపోవడానికి పోలీసులు ఎందుకు? నేను అడుగుతున్నా, మీకు ఆఫీసర్లు మీరు గంత గొప్పోళ్ళే అయితే, ప్రజల కోసమే అయితే, ప్రజల ప్రేమను పొందేటోళ్ళే అయితే, ప్రజల మంచి కోసం ఆలోచించే వాళ్ళు అయితే మీ పోలీసులు ఎందుకు కావాలి చెప్పండి. మీరు సింపుల్గా మీరు వచ్చిందంటేనే ఏదో వాళ్ళకు ఫస్ట్ అనుమానం వస్తుంది, ఓహో ఏదో జరగబోతుంది. వీళ్ళు ఏమైనా పరాయి దేశపోలా కృష్ణ గారు? ఇక్కడ వాళ్ళు కాదా? వాళ్ళే కదా. వాళ్ళు పన్నులు కడితే ఈ సర్కార్ నడుతుంది, వాళ్ళు పన్నులు కడితే నీకు జీతం వస్తుంది, వాళ్ళు పన్నులు కడితే నాకు జీతం వస్తుంది, వాళ్ళు ఓట్లు అయితే నాకు పదవి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కోట్లు అయితే వచ్చింది కృష్ణ గారు. అందుకని దయచేసి మీరు చెప్పండి. నిన్న దానకిషోర్ గారితో నేను మాట్లాడినా, నేను వట్టిగా రాలే ఇక్కడికి, నేను ప్రోగ్రాం బాధ్యత ఇచ్చి నేను చైతన్యపూరికి కొత్తపేటకు పొద్దున పూట వస్తున్నా అని చెప్పి బాధ్యత ప్రోగ్రాం పెట్టొచ్చినమ్మా. పెట్టిన తర్వాత కూడా ఇలా మీ పోలీసులను పట్టుకొని మీరు వచ్చిందంటే మీరు ఎంత గౌరవిస్తున్నట్టు లెక్కమ్మా. కనీసం మరి ఎంపీ గారు మీరు మాట్లాడిండ్రు, మరి మీకు నివృత్తి చేయాల్సి అక్కడని చెప్పి ఒక మాట మాట్లాడింది అమ్మా. పిలిచిందా అమ్మ మీ ఆఫీసులకి? గంత కళ్ళ కనబడకుండా అయినామమ్మా మేము. ఇదేనా అమ్మ మీ సంస్కారం? ఇదేనా మీ మూసి ప్రక్షాళన కోసం ఏర్పడేది మీ దానకిషోర్ కమిటీ? అడుగుతున్నా. రంగరాజు ఎందుకు వేరే, దానకిషోర్ నాయకత్వం కమిటీ. అందుకనే మీరు ఏమంటున్నా, మేము డ్రామా కోసం రాలేదమ్మా. మేము వచ్చింది బాజాబ్తా ఏం జరగబోతుందో మాకు తెలవాలి. ఆ తదుపరి మీరు ఊరుకోండి. కానీ లేకపోతే మాత్రం మీరు కేసులు పెడతా అంటారు. మేము మిమ్మల్ని ఎవరు తిట్టడానికి రాలే, మిమ్మల్ని ఎవరిని తిట్టడానికి రాలేగో. మావాడు పెట్టినా కూడా కేసు పెడతా అంటే కేసు ఎందుకు పెడతావా? వాళ్ళ పుణ్యం వాళ్ళకు చెప్తాను, వాళ్ళ పుణ్యం వాళ్ళకు చెప్తాను. మీరు ఇప్పుడు మీరు ఆయన కేసు పెట్టిపోతాం. మాకు కేసులో భయపడతాం కృష్ణ గారు. మా బతుకు రాజకీయ నాయకుల బతుకు కేసులో భయపడతాం. 150 కేసులు, 150 నీ సాక్షిగా నా మీద 150 కేసులు. ఇండివిజువల్ గా వాళ్ళ ఆవేదన బాధ వినాలే, వాళ్ళ వర్షాలు ఏముందని తెలుసుకోవడానికి మాత్రమే ఆఫీసర్స్ వచ్చింది. వాళ్ళ ప్రొటెక్షన్ లో భాగంగా పోలీసు వచ్చింది. ఎక్కడ కూడా ఇది ప్రభుత్వం క్లియర్ గా మీకు తెలియదు కాదు. రిప్రజెంట్ చేయొచ్చు, యాజ్ ఎంపీగా ఎవరికైనా రిప్రజెంట్ చేయొచ్చు, ఎవరికైనా ఇది చేయొచ్చు. సార్ తప్పు సార్, డీసీఎం నుంచి సామాన్య మాట్లాడుతున్నారు. నేను అంటున్నా, వాళ్ళు ప్రజలకు వాళ్ళ ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం వచ్చింది కదా, మరి మీరెందుకు పోలీసులు ఎందుకు చెప్పరా? అంత కదా. ఇప్పుడు నేను వచ్చిన నేను వచ్చిన నీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా, నీ సాయం కోరి వచ్చినా నేను సారీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. నేను వచ్చిన వాళ్ళకు నిజంగా నా లెక్కనే వాళ్ళు వస్తాయి. నేను నా ప్రజల యొక్క మంచి కోసం వచ్చిన, మా ప్రజల కాళ్ళకు ముళ్ళుగితే పన్నుతో పీకేటువంటి కల్చర్లోని కాబట్టి ఆ మాట చెప్పినాడు కాబట్టి వచ్చిన. నేను మీ సపోర్ట్ అడగలేదు, మీ సపోర్ట్ అడగలేదు. నేను ఉత్తర రాలే కృష్ణ గారు, మీకు తెలియదు. మీ దానకిషోర్ గారితో నిన్న సంపూర్ణంగా మాట్లాడిన తర్వాత ఇక్కడ వచ్చిన అది గుర్తుపెట్టుకో. మాలో చెప్పలే ఇప్పటిదాకా. దానకిషోర్ గారితో మాట్లాడినట్టుగా, మేడ్చల్ కలెక్టర్ గారితో మాట్లాడినట్టుగా మీకు చెప్పలే. మంత్రులు అందుబాటులోకి రాలే మాకు మాట్లాడడానికి. వింటున్నా? ఏం సంస్కారం ఇది? ఏం కదా? దౌర్జన్యం చేస్తారా, దాడులు చేస్తారా, కేసులు పెడతారా, మా ఇల్లు కూడా కొడతారా, మా బతుకులు బుక్కిపాలు చేస్తారా? ఏంది మీ ఇంటర్వ్యూ ఇది? అందుకనే మీరు ఒకటేనమ్మా, మీ దానకిషోర్ గారు ఉన్నాడు, ఫోన్ చేయమని చెప్పు, మాట్లాడమని చెప్పు. రోడ్ మ్యాప్ చూపించేంత వరకు, విషయం ఏందో మాకు అర్థం కానంత వరకు మీరు ఇక్కడ వస్తే మీరు దేనికంటే దానికి మేము సిద్ధంగా ఉంటున్నాము. మీ మీద కొట్లాడే కాదు, పోలీసు వాళ్ళు వస్తారు కావచ్చు, దేనికంటే అనుకుంటున్నాం. మేమంతా 150 కేసులు పెట్టుకున్నాం కృష్ణ గారి కదా. మా బతుకంతా కొట్లాడని, మా బతుకంతా జైలపాలే, మా బతుకంతా కేసులే. మళ్ళీ ఒకసారి దీనికోసం కూడా కొట్లాడాలి తప్పదు కదా.